వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జర్నలిస్ట్ పదానికి అర్థం మీరే చెప్పండి. యూట్యూబర్లపై సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు. వినాయకుడి చేతిలో లడ్డును ఎత్తుకెళ్లిన దొంగ. హైదరాబాద్ సిపిగా సివి ఆనంద్ మరోసారి పదవి బాధ్యతలు. అల్లూరి జిల్లా ఏజెన్సీలో బస్సు ప్రమాదం, గాయాలతో బయటపడ్డ ప్రయాణికులు. అలరిస్తున్న ఆంజనేయ స్వామి వినాయక విగ్రహం. విజయవాడ వరద బాధితులకు చేయూత అందించిన తెలుగుదేశం నాయకుడు, ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ జమాల్ ఖాన్. ఇక వివరాలకు వెళ్తే, కర్నూలు నగరంలోని పాత బస్టాండ్ ప్రాంతంలోని ఎర్రబురుజ్లో స్వర్గీయ గోపాల్ కుటుంబ సభ్యులు శ్రీనివాసులు, రాజశేఖర్, వెంకట్, కృష్ణవేణి, రేణుకలు కలిసి ఏర్పాటు చేసిన ఆంజనేయ స్వామి, వినాయక స్వామి పూజలు కార్యక్రమంలో అలరిస్తున్నారు. పూజా కార్యక్రమంలో ఎస్వీటీ థియేటర్ అనంతరం వస్తుందిలేండి. పండి వాయిస్ తీసుకుందాం పండి. లేదు బోయరాజు అనబడు తను గత కొన్ని సంవత్సరాలుగా పుల్లూరు టోల్ ప్లాజా పక్కన గల 9 ఎకరాలలో పంటను గుత్తగా పొంది సాగు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. భారీ వర్షం కారణంగా పుల్లూరు టోల్ ప్లాజా యాజమాన్యం టోల్ ప్లాజా పరిసర ప్రాంతాలయందు ఆగిన మురికి కాల్వ నీటి మొత్తాన్ని మళ్లించడగాను ఎటువంటి దారి లేక సెప్టెంబర్ 6 అర్ధరాత్రి ఈ సమయమున దౌర్జన్యంగా తాను సాగు చేసుకున్నటువంటి కోళ్ళ పొలంలో గండి తవ్వి నిరుపేదనైనా తను ఏమీ మాట్లాడలేడు అని, తను చిన్న సన్నకారు రైతునని, తన భార్య మెడలో తాలిబొట్టును తాకట్టు పెట్టి కష్టార్జితాన్ని మొత్తాన్ని చెమటగా మార్చి తన తల్లి పిల్లలతో పాటు చెమటోడ్చి కష్టపడి పండించిన పంటను పుల్లూరు టోల్ ప్లాజా యాజమాన్యం నాశనం చేసినందువల్ల తనకు తగిన నష్టపరిహారం కట్టించే విధంగా తగు పరిశీలన చేసి ఇప్పించవలసిందిగా కోరుతున్నాను అని అన్నారు. ఊట కింద ఉందిలే, చూసే తెలుస్తుంది కదా. ఊట కింద ఉందిలే లోపలికి నిమ్మ తీసుకున్నా అంటే మన సందులోనే ఆ నిమ్మ తీసుకుని సరిపోతుందేమో వేరే అయితే. ఎవరు
ఏం చేయాలంటే చూడు విధానం చేయడానికి కొన్ని మారితే చెప్తా చేయాలము. సార్ నా పేరు రాజు సార్, మరి ఇక్కడే గద్వాల డిస్టిక్, జోగులాంబ గద్వాల డిస్టిక్, అల్లంపూర్ తాలూకా అచ్చలింగల గ్రామం నందు గల 8.5 ఎకరాల్లో నేను పొలం సాగు చేసుకుంటున్నాను సార్. టోల్గేట్కు సంబంధించిన టోల్గేట్ మెయింటెనెన్స్ ఆఫీసుకు సంబంధించిన వారి యొక్క పొలం పక్కన పొలం ఉంది సార్, వాళ్ళ ఆఫీస్ పక్కన. అయితే 4 సంవత్సరాలుగా వాళ్ళ ద్వారా నేను నానాక సమస్యలు అనుభవిస్తున్నాను సార్. అయినప్పటికీ నేను వాళ్ళతో అడిగి విసుగు పొంది వాళ్ళు బేఖాతరు చేసి అత్యధిక వర్షపాతం ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళ ఆఫీస్ యొక్క గోడలని నాకు హోల్స్ చేసి నా పొలంలో వాటర్ పంపించడం జరిగింది. ఆ వాటర్ ద్వారా నేను సాగు చేస్తున్నటువంటి పొలం అంతా నాకు నష్టం చేకూరుస్తుంది సార్. ఆల్రెడీ మాకు ఉల్లిగడ్డ సాగు చేస్తున్నాం సార్, 4.5 ఎకరాలు. ఇటు సైడ్ ఉల్లిగడ్డ ఉంది సార్, ఇటు సైడ్ టోల్గేట్ మెయింటెనెన్స్ ఆఫీస్ ఉంది సార్. ఏదో ఈ సంవత్సరం మాకు ఉల్లిగడ్డ రైతులకి కొంచెం ఆశాజనకం ఉంది సార్. కొంచెం రేటు పెరుగుతుందని ఆశ ఉంది. అటువంటి ఆశలన్నీ బూడిదైపోయినాయి సార్. మాకు వీళ్ళ ద్వారా వచ్చినటువంటి నష్టము అంత ఇంత కాదు సార్, చెప్పలేనంత నష్టము ప్రతి సంవత్సరము. ఈ సంవత్సరం చాలా ఎక్కువైంది. అందువల్ల దయచేసి ఈ నష్టాన్ని వాళ్ళు అసలు పట్టించుకోవట్లేదు సార్. వాళ్ళు హోల్స్ పెట్టి వాళ్ళ గోడల్ని హోల్స్ పెట్టి మా పొలం అంతా నాశనం చేస్తున్నారు. దయచేసి నా యొక్క ఈ రాజుని రైతు యొక్క ఆవేదన దయచేసి అర్థం చేసుకోగలరని మనవి సార్. దయచేసి అర్థం చేసుకోండి సార్. వీళ్ళ యొక్క ఆగడాలు బంద్ చేయవలసిందిగా నా మనవి సార్. నాకు జరిగినటువంటి నష్టాన్ని వాళ్ళు ఏ విధంగా సహాయం చేయగలరో చేపించండి సార్. దయచేసి అర్థం చేసుకోండి సార్. ఇప్పుడు విపరీతం ఎలా అయిందంటే అసలు కొంటే కొసరుదే ఎక్కువైందని ఎవరు యూట్యూబ్లో తెలుస్తలేదు. ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోయే ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ఎవరేమైనా అంటే చూసారా జర్నలిస్టుపై దాడి అంటూ చెప్తున్నారు. జర్నలిస్టు పదానికి అసలు అర్థం ఏమిటో మీరే చెప్పండి. మేము ఎవరిని జర్నలిస్ట్గా చూడాలి మీరే చెప్పండి. మెడలో పట్టులు వేసుకొని ఆ యూట్యూబ్కు నేను జర్నలిస్ట్ అని బయలుదేరితే వాళ్ళు వ్యవహరించే విధానాన్ని బట్టి ప్రజలు వ్యవహరిస్తారంటూ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు ఈ వీడియో చూడండి. ఇప్పుడు విపరీతం ఎట్లయిపోయిందనంటే అసలు కంటే కొసరోళ్ళది ఎక్కువైపోయింది. ఎవరిది ఏ ట్యూబో తెలుస్తలేదు మాకు. ఇక ఆ ట్యూబ్లో ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోయి ఏది పడితే అది మాట్లాడితే అక్కడ ఉన్న ప్రజలు ఏమన్నా అంటే చూసిరా జర్నలిస్టుల మీద దాడి అని. జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఏందో మీరు డిసైడ్ చేయండి. మేము ఎవరిని జర్నలిస్ట్గా చూడాలో మీరు చెప్పండి. ఎవరు దోస్తే వాడు ట్యూబ్ పెట్టుకొని ఆ ట్యూబ్లో పెట్టుకొని వాడు మెడలో పట్టేసుకొని మెడలో ఇది కట్టుకొని వాడు నేను ట్యూబ్కో జర్నలిస్ట్ అని బయలుదేరితే వాళ్ళు వివరించే విధానాన్ని బట్టి ప్రజలు వివరిస్తారు. ఏది పడితే అది మధ్యలోనే అడ్డం దొడ్డం మాట్లాడి ఏదైనా ఏమన్నా అంటే చూసారా జర్నలిస్టుల మీద. కర్నూలు నగరంలోని వినాయక చవితి పండుగ సందర్భంగా వినాయక మండపాలలో ఒకవైపు ప్రజలు మరోవైపు రాజకీయ నాయకులు వినాయక స్వామి పూజలలో నిమగ్నమయ్యారు. కర్నూలు నగరంలోని 46వ వార్డు నరసింహారెడ్డి నగర్లో వినాయక స్వామి పూజలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నగ్నూరు రాఘవేంద్ర కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. మరోవైపు తుంగభద్ర నది ఒడ్డున 63 అడుగుల వినాయక స్వామి పూజలలో వైఎస్ఆర్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి పాల్గొన్నారు. యజమానస్యదేవతాభ్యో నమః అనుగ్రహమసాయ దృష్టిః యజమానస్యః ప్రతిష్ఠ భూతపిశాచః హే పవిత్ర వీరామః ధ్యాయమే ధ్యానం आयुते प्राणी है भगवान कृष्ण है विलास कपड़े गाने हैं समुद्र से प्राणी है अलंकरणार्थम पूजा करना प्रोग्राम वहां प्रक्रिया वहां हम बोलते हैं एक रविवार पूजा दे अग्राध्यम भोजन स्वाराध्यम वैराध्यम मंगलम कोविदायः हानिगुणात्मने है चक्रवर्तीयाः नीराजं समर्पयामि नीराजं के आत्मन्यं समर्पयामि नमस्करोमि सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थसाधके गणेश महाराज को गणेश
महाराज के मानस देवता राजा राजा भाई है हमारे पास नहीं समय कामा जन्मांतरा कृतांतरा तान तान प्रेक्षे सामूहिक मानसोत्तराः अन्यदा जन्म नास्ते पूर्णिमाय तस्मात् काली भावेना जनार्दना ये नमस्कार చేసుకోండి వరసిద్ధి వినాయక స్వామి దేవత यो नमः तनं పెట్టుకోండి संकल्पितः सकल कार्यः फलसिद्धिरस्ते सर्वे जनाः सुखिनो भवन्तु गणपति प्रसाद सिद्धिरस्तु కొంచెం డౌన్ बोलो 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 गणेश महाराज के నిలబెట్టు నిలబెట్టు ఉండు ప్రసాద్ ఓకేనా రైట్ అయిపోయింది అంటే కదా ఆ ఫ్రెండ్ హైదరాబాద్ సిపిగా సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ సివి ఆనంద్ బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ సిపిగా ఆయన బాధ్యతలు చేపట్టడం రెండోసారి కావడం గమనార్హం. బాధ్యతల స్వీకరణ అనంతరం సివి ఆనంద్ మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్లో లా అండ్ ఆర్డర్ను మరింత మెరుగుపరుస్తామని అన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక భాగమని పేర్కొన్నారు. ప్రజలతో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉంటుందని, నేరస్తులతో గట్టిగా పోలీసింగ్ పనిచేస్తుందని అన్నారు. వినాయక నిమజ్జనం అనేది హైదరాబాద్లో కీలకమని అన్నారు. వినాయక నిమజ్జనం అనేది ప్రశాంతంగా అయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది తానింకా ఫైల్ చూడలేదని సివి ఆనంద్ తెలిపారు. सही है सर दिस साइड सर सेंटर थैंक्स. మాజీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కట్టడాలను కూలుస్తున్న హైడ్రా. పాణ్య మాజీ వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డికి చెందిన కట్టడాలను కూల్చివేసిన హైడ్రా సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లోని పెద్ద చెరువు వద్ద ఎఫ్టీఎల్ మరియు బఫర్ జోన్లో ఉన్న కాటసాని రాంభూపాల్ రెడ్డి నిర్మాణాలను కూల్చివేసిన హైడ్రా ఆయన పెళ్లికి వస్తున్నాడు ఆయన. పరిధిలో ఉందని కొడుతున్నారు. ఉంది ఇంటనే కొడతారు, లేకపోతే అంత
ఆడదా అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం రాజవొమ్మగ్ని మండలంలో నర్సింగ్పట్నం నుండి రాజమండ్రి వెళ్తున్న ఆర్టీసీ బస్సు బోర్నగూడెం సమీపం వద్ద ఐరన్ బ్రిడ్జిని ఢీకొట్టి లోయలో పడింది. ప్రయాణికులకు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రయాణికులకు ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. జాగ్రత్త మాస్టర్ బైక్ ఏం కాదమ్మా, మేము ఉన్నాం కదా, ఏమట్లేదు. మామూలుగా కొత్త రూటు. ఆ బ్యాగులు అవన్నీ తీసేయండి, బ్యాగులు అవి తీసి అందరూ దాంట్లో వేయండి. రే డబ్బులు అవి ఉన్నాయంట, బ్యాగులు అన్నీ వేసి అందు హాస్పిటల్కి వెళ్ళిన 4 ఎవరు అరేంజ్ చేద్దాం. లేదు బోర్నగూడెం బ్రిడ్జి దగ్గర బస్సు యాక్సిడెంట్ అయ్యింది. ఎవరికి ఏం అవ్వలేదు. చాలా సేఫ్ జోన్. బాగా దెబ్బలు అయ్యి తగిలాయి. బోర్నగూడెంకి జడ్డింగన్నవరం మధ్యలో యాక్సిడెంట్ జరిగింది. హైదరాబాద్ బాచుపల్లి పరిధిలోని ఉన్న ప్రగతి నగర్ కాలనీలో ఒక అపార్ట్మెంట్లోకి గుర్తు తెలియని వ్యక్తి నిన్న అర్ధరాత్రి 1 గంట సమయంలో గణపతి చేతిలో ఉన్న లడ్డును చోరీ చేశాడు. The dog to chase the and all the driver. I can't soldier find the dog to chase the thief and all the driver to kill the soldier find the
గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా విజయవాడ జలమయమైంది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నీట మునిగిన విజయవాడలోని పలు ప్రాంతాలను సందర్శించారు. హన్మకొండ జిల్లా కాలోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకుని కాలోజీ జంక్షన్లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసిన హన్మకొండ వరంగల్ జిల్లా కలెక్టర్లు పి ప్రావీణ్య శారదాదేవి. విజయవాడ వరద బాధితులకు చేయూత అందించిన తెలుగుదేశం నాయకుడు ప్రముఖ ఆయుర్వేద వైద్యులు జమల్ ఖాన్. చింతూరు మండలం నిమ్మలగూడెం గ్రామానికి చెందిన ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ జమల్ ఖాన్ విజయవాడ వరద బాధితులకు జమల్ ఖాన్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేయూత 500 కుటుంబాలకు 9 లక్షల విలువ చేసే నిత్యావసర వస్తువులు అందజేత విజయవాడ నగరంలోని సింగ్ నగర్, దాబాకొట్టు సెంటర్, బాంబే కాలనీ, సుందర్ నగర్లో 500 కుటుంబాలకు 5 కేజీల బియ్యం, ఉప్పు, కారం, వంట నూనె, బంగాళాదుంపలతో పాటు కూరగాయలు కూడా అందించడం జరిగింది.
మిస్ అయింది అన్న నేను యాన్ వచ్చినప్పుడే వచ్చాను నా ఫోటో వచ్చినావా అయితే ఆయన పక్కన చెప్పు ఇక్కడ ఒకటేవండి మిస్ అయింది ఒక టోకెన్ రిక్వెస్ట్ చేసి ఎదరండి ఇవ్వండి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.